హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్లో రెడ్మీ నోట్ 13 అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ముందు అదైతే చూసేయండి. ఈరోజు ఈ మొబైల్ మనం ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నమాట. సో ఈ రివ్యూలో మీకు నేను ఈ మొబైల్ ఎందుకు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోకూడదు, ప్రోస్ అండ్ కాన్స్ రెండు అయితే చెప్పబోతున్నాను. ఈ మొబైల్ జనవరి 10వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మొబైల్ ప్రైస్ అయితే తీసుకొచ్చిన తర్వాత చాలా మందికి నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైస్ మనకి 6GB 128GB బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. 16,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఒకసారికి ఆ ప్రైస్ కూడా మనకి కార్డ్ ఆఫర్తో కలిపి ఉందన్నమాట. సో విత్ కార్డ్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే అక్కడ మనకి 16,999 రూపాయలు అయితే ఈ ప్రైస్ పెట్టడం చాలా మందికి అయితే నచ్చలేదు. సో అయితే ఇప్పుడు ఈ మొబైల్ ఈ ప్రైస్కి మనం తీసుకోవచ్చా లేదా, ఒకవేళ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను ప్రోస్ చెప్తాను. సో ఈ మొబైల్ మనం ఎందుకు తీసుకోవాలనేది ఈ ప్రోస్లో ఉంటాయి, తర్వాత ఎందుకు తీసుకోకూడదు అనేది కాన్స్లో అయితే ఉంటాయి. ముందుగా మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ చూడడానికి మనకి నోట్ 13 కానీ 13 Pro కానీ రెండు ఒకలాగే ఉంటాయి. దూరం నుండి చూస్తే గుర్తుపట్టడం కూడా కష్టమే. మనకి వీళ్ళు బ్యాక్ కేస్ కూడా ఇస్తున్నారు. ఈ బ్యాక్ కేస్ ఏసీ యూజ్ చేశారంటే ఇంకా కష్టం అనమాట. ఏదే మొబైల్లో చెప్పడం కూడా కష్టం. మొబైల్ డిజైన్ అయితే మాత్రం ఇంప్రెసివ్ డిజైన్ ఉంటుంది. చూడంగానే లుక్ మాత్రం అదిరిపోద్ది. బ్యాక్ సైడ్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే అయినప్పటికీ గ్లాసీ ఫినిష్తో వస్తుందన్నమాట. మొబైల్ థిక్నెస్ కూడా మీకు 7.6 mm థిక్నెస్తో వస్తుంది. అంటే స్లిమ్గానే మొబైల్ అయితే ఉంటుంది. వెయిట్ కూడా వీళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ బాగా చేశారు. 175 grams బిలోనే మనకి ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు మీకు అన్బాక్సింగ్లో కూడా చెప్పింది, ఈ మొబైల్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లేకి ఉన్న బెజల్స్ని వీళ్ళు సూపర్ థిన్ బెజల్స్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే బెజల్స్ చాలా తక్కువలో అయితే తీసుకొచ్చారు. మామూలుగా బడ్జెట్ మొబైల్స్లో చూస్తే బెజల్స్ చిన్నవి ఉన్న కింద చిన్న ఏదైతే ఉంటుందో అది పెద్దగా ఉంటుంది. బట్ ఒకసారి దీనికి చిన్న కూడా పెద్ద సైజ్ అయితే లేదు. సో డిస్ప్లే కూడా మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక అలాగే ఈ డిస్ప్లే మీకు 10-bit డిస్ప్లే, అంటే 1 billion కలర్ సపోర్ట్తో అయితే వస్తుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల వీడియోస్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 1000 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. సన్ విజువాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, వైడ్ 1 L1 ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. ఓవరాల్గా మీరు ఎక్కువగా మల్టీమీడియా వాచ్ చేస్తుంటారు, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డిస్ప్లే మాత్రం అట్రాక్ట్ చేసింది. మెయిన్లీ మనం బాగా ప్లస్ ఈ మొబైల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఇది కూడా ఒక ప్లస్సే ఈ మొబైల్కి. ఇక అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ చేస్తుంది. బట్ ఒకసారికి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయలేదు. అది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయినా లేకపోతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయినా మీకు అలాగే 3.5 ఆడియో పోర్ట్ ఇచ్చారు కాబట్టి సో యూజ్ చేస్తే మీకు డాల్బీ అట్మాస్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేయగలరు అనమాట. ఇక ఐపీ రేటింగ్ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. IP54 రేటింగ్తో అయితే ఇది వస్తుంది. అంటే డస్ట్ అండ్ స్లాష్ ప్రూఫ్తో వస్తుంది. చిన్న చిన్న వర్షం చినుకులకి, చెమట చుక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు. మరీ భారీగా మీరు నీళ్ళలో పడేసి టెస్ట్ చేస్తా అంటే కుదరదు, సచ్చూరుకుంటుంది. సో జస్ట్ మీకు ఏంటంటే స్లాష్ ప్రూఫ్ అంతే. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇచ్చే MIUI 14 అయితే ఇందులో ఉంటుంది. Android 13తో బయట అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. సో మీరు కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అయితే తెలియదు. ఇది కూడా ఈ మొబైల్కి ప్లస్ అని చెప్పొచ్చు. ఎవరైతే కాల్ రికార్డింగ్ ఫీచరు మస్ట్ అండ్ షూట్ అనుకుంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీచర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇక మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఇవ్వడం ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. మామూలుగా మొబైల్ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ మీకు ఈజీగా ఫుల్ డే అయితే అందిస్తుంది. ఇక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు 1 hour 20 minutes అయితే టైం పడుతుంది. ఇక గేమింగ్ కూడా మనకి ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇందులో యూజ్ చేసింది MediaTek Dimensity 6080 ఈ ప్రాసెసర్ వాడారు. ఇది Snapdragon 695 ప్రాసెసర్ అందుగా ఇంచుమించు ఈక్వల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి కూలింగ్ సిస్టమ్ గ్రాఫిక్ షీట్ని అయితే ఇస్తున్నారనమాట. ఇందులో మనం గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా మనకి ఆ థ్రాట్లింగ్ రాకుండా అయితే జాగ్రత్త పడుతుంది. ఓవరాల్ గేమ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఎక్కడ నాకైతే ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్స్ అయితే కనబడలేదు. ఇక మరోటి ఈ మొబైల్కి రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా 108 MP ఇచ్చారు. కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే ఫొటోస్ అయితే చక్కగానే క్యాప్చర్ అయితే చేయగలుగుతుంది. ఇక వీడియో విషయంలోకి వచ్చేసరికి OIS అయితే అలాగే ఎవరో ఈ ప్రైస్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నట్టుగా ఎక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఫుల్ HDలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేసినప్పుడు స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలిగింది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు వైడ్ యాంగిల్లో ఫొటోస్ని అయితే చక్కగా క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఈ మొబైల్ తీసుకోవడానికి మీకు ఇవి ప్లస్లు అని చెప్పొచ్చు అనమాట. ఇక అలాగే IR బ్లాస్టర్ ఇస్తున్నారు. సో మామూలుగానే రెడ్మీ నోట్ సిరీస్ అంటే ఖచ్చితంగా IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా IR బ్లాస్టర్ ఉందన్నమాట. ఎవరైతే రిమోట్ని ఎక్కువగా మర్చిపోతుంటారో ఎక్కడో మూలపడేసి సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఏదైనా హోటల్ రూమ్లో దిగినప్పుడు అక్కడ ఏసీని కంట్రోల్ చేయాలన్నా లేకపోతే టీవీని కంట్రోల్ చేయాలన్నా ఈ IR బ్లాస్టర్ అయితే బాగా యూజ్ అవుతుంది. మైనస్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు అవుట్ ఆఫ్ బాక్స్
ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. యాక్చువల్‌గా వీళ్ళు ఇప్పుడు కావాలనుకుంటే ఆండ్రాయిడ్ 14 ఇవ్వచ్చు. కాకపోతే 13తో తీసుకొచ్చారు. ఇది ఒక మైనస్ అని చెప్పాలన్నమాట. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిందే ఆండ్రాయిడ్ 13, తర్వాత 14 ఇచ్చి 15 ఇచ్చేస్తారు. అయిపోయింది ఇంకా. అక్కడితో ఇంకా క్లోజ్ అనమాట. మామూలుగా వీళ్ళు ఇవ్వడమే 14తో ఇస్తే ఇంకా 15 అండ్ 16 ఇవ్వడానికి అయితే ఉండేది. అంటే వీళ్ళు ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ని అయితే తప్పించుకున్నారని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ వీళ్ళు ఆండ్రాయిడ్ 13ని తీసుకొచ్చి, ఇక అలాగే ఇందులో MIUI 14 ఉంటుంది. హైపర్ వాయిస్ త్వరలో ఇస్తానంటున్నారు. బట్ ఒకసారికి తెలిసిందే కదా, MIUI అంటే బ్లోడ్వేర్ మాత్రం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అలాగే యాడ్స్ కూడా ప్లే అవుతుంటాయి. వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ విపరీతంగా బ్లోడ్వేర్ ఉండడం ఈ మొబైల్కి మరో మైనస్ అనమాట. సో ఇవే ఈ మొబైల్లో మైనస్లు అని చెప్పాలి. ఏది మనం ఈ ప్రైస్ వరకు చూసుకుంటే, అంటే ఒక 15-16 వేల రూపాయల్లో కనుక ఈ మొబైల్ తీసుకొస్తే మనం ఇంతకు మించి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ కూడా జనాలు అయితే చేయరనమాట. ఎందుకంటే ఆ రేంజ్లో మనకి కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారు? 17,000 రూపాయలు పెట్టారు. అది కూడా కార్డ్ ఆఫర్తో. అదే కార్డ్ ఆఫర్ కూడా తీసేస్తే 17,999 రూపాయలు ప్రైస్ పడుతుంది. అంటే దగ్గర దగ్గర 18,000 రూపాయలు. అంటే కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మరి 18,000 పెట్టి కొనాలి కదా. సో ఆ ప్రైస్కి వెళ్ళిన తర్వాత మరి జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో మెయిన్గా చూస్తే డాల్బీ అట్మాస్ ఎలాగో ఉంది, స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు వీళ్ళు ఇక్కడ. సో ఖచ్చితంగా స్టీరియో స్పీకర్స్ లేకపోవడం ఈ మొబైల్కి మైనస్ అవుతుందన్నమాట. ఇక మరొకటిసరికి మొబైల్లో మనకి డెప్త్ సెన్సార్ ఇచ్చారు, కానీ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. పోర్ట్రైట్ సమయంలో, అంటే పోర్ట్రైట్ ఫొటోస్ తీసేటప్పుడు కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మనకి అంత బ్లర్గా అయితే తీసుకోవట్లేదు అనమాట. మనం అయితే ఫోకస్లో ఉంటున్నాం, బ్యాక్గ్రౌండ్ డెప్త్ అనేది చుట్టుపక్కల మొత్తం అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వాలి. అక్కడ వచ్చేసరికి స్ట్రగుల్ అవుతుంది. నేను ఇది ఫస్ట్ టైం అని కాదు, ఇంతకు ముందు కూడా రెడ్మీ ఫోన్లో ఇది గమనించాను. సో అక్కడే వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. మామూలుగా సాఫ్ట్వేర్ యూజ్ చేసిన దాంట్లో అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు. మరి వీళ్ళు ఎందుకు డెప్త్ సెన్సార్ ఇచ్చి కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నారో అర్థం కాలేదు. ఇంకా తర్వాత 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా లేదు. సో మనం ఎంత ప్రైస్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా కోరుకుంటారు. అఫ్కోర్స్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 6080. ఇది మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే చేయదు. నేను చూసినంత వరకు అప్ టు 2K వరకే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను చదివిన ఆర్టికల్స్ని బట్టి, నేను ఇంతకుముందు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి. సో ఈ 4K రికార్డింగ్ అయితే లేదు. అలాంటప్పుడు సో అంతవరకు జనాలు పెడతారా? సో అక్కడ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. అలాగే ఎటువంటి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ, అలాగే EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కెమెరాలో. మేబీ నేను అనుకోవడం వీళ్ళు మెన్షన్ చేయకపోయినప్పటికీ EIS ఉందనుకుంటున్నాను, కొంచెం స్టేబుల్గానే ఉంది. తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అది కూడా కోరుకుంటారనమాట. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. సో కొంతమందికి ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కావాలి అనుకుంటుంటారు. ఈ మొబైల్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు. ఎందుకంటే మొబైల్కి డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు ఇవ్వడానికి. కావాలనుకుంటే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, బట్ ఒకసారికి అదైతే ఇవ్వలేదనమాట. సో ఇవి నాకు ఈ మొబైల్లో మైనస్లు అనిపించినాయి. కొనేటప్పుడు ఆలోచిస్తారు జనాలు, 18,000 పెడుతున్నాము అంటే ఖచ్చితంగా 4K రికార్డింగ్ ఒకటి, అలాగే స్టీరియో స్పీకర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవైతే ఖచ్చితంగా మ్యాటర్ చేస్తాయి, ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో నేనైతే ఏమనుకున్నా అంటే 15-16 అంటే 17,000 18,000లో తీసుకొచ్చి బ్యాంక్ ఆఫర్ 2,000 ఇస్తారేమో అనుకున్నాను. బట్ తీరా చూస్తే బ్యాంక్ ఆఫర్తో కలిపే వీళ్ళు 17,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో మీరు తీసుకోవాలనుకుంటే నన్ను అడిగితే నియర్ బై ఆఫ్లైన్ స్టోర్స్లోకి వెళ్ళి ఒకసారి మొబైల్ చూసుకోండి. ఒకవేళ ఇష్టపడితే మొబైల్ చూసుకొని దాని ప్రకారం తీసుకోండి. నన్ను అడిగితే కార్డు ఉందనుకోండి, తీసుకోవచ్చు, పర్వాలేదు. ఒక 1000 ఎంత ఎక్స్ట్రా అయింది అనుకున్నా సరే కార్డు ఉంటే తీసుకోవచ్చు. కార్డు లేకుండా తీసుకోవాలంటేనే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైలు? సో మీరు ఆల్రెడీ చాలా అన్బాక్సింగ్ వీడియోలు అలాగే రివ్యూలు కూడా చూసుంటారు. సో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.